ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్, ఇరాన్ ఎంతలే అనుకుని తప్పుడు లెక్కలేసినటువంటి ట్రంప్. సో ఇరాన్ తోటి ఏమవుతుంది, చిన్న దేశం కదా, ఏదైనా చేయొచ్చు కదా అని ట్రంప్ అనుకున్నాడు. కానీ లెక్కలన్నీ కూడా తారుమారైపోయినాయి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా పైన ఒక్క ఇరాన్ పైచేయి సాధించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యుద్ధం ఆపే వ్యూహం లేదట. అమెరికా ప్రభుత్వం యుద్ధాన్ని ఎలా ప్రారంభించాలని ఆలోచన తప్ప ఇలా ముగించాలని ఆలోచించలేదు అని తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. విజయంపై అస్పష్ట నిర్వచనం, లక్ష్యాలు మారిపోవడంతో పాటు పరిమిత దాడుల నుంచి షరతులు లేకుండా లొంగిపోవడం వరకు ఏ ప్రకటన పైన అమెరికా నిలకడ లేదు. సో ఏ ప్రకటన పైన అమెరికా నిలకడగా లేదు. యుద్ధాన్ని ముగించేలా సమగ్ర రోడ్ మ్యాప్ను కూడా రూపొందించలేకపోతుంది. బయటపడి మార్గం చూడమని సలహాదారులు కూడా వైట్ హౌస్ కోరారు. యుద్ధంపై ట్రంప్ వ్యూహాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని, అది ఎప్పటికి ముగుస్తుందో స్పష్టత లేదని పలువురు మండిపడుతున్నారంటూ చూస్తాను. సో హోర్ముజ్ ప్రమాదాన్ని పసిగట్టలేకపోవడమే అమెరికా యొక్క ప్రధానమైనటువంటి తప్పుడు నిర్ణయం. సో ఇక్కడ చూడండి, హోర్ముజ్ జలసంధిపై ఇరాన్కు ఉన్నటువంటి పట్టును అమెరికా యంత్రాంగం తక్కువగా అంచనా వేసింది. ఆయిల్ షిప్పింగ్లో ఈ దారి అత్యంత కీలకమని తెలిసి కూడా తప్పులు కాలేసింది. ఈ సన్నని జలసంధి మార్గం గుండా ప్రపంచవ్యాప్తంగా 20% చమురు రవాణా అవుతోంది. ట్యాంకర్ లక్ష్యంగా చేస్తామని, జలమార్గాన్ని మూసేస్తామని ఇరాన్ హెచ్చరికలతో కంపెనీలు భయపడ్డాయి. దీంతో పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ పరిణామాలతో ప్రపంచ ఇంధన రంగానికి కష్టాలు పెరిగాయి. సో ఇరాన్కు ఉన్నటువంటి ఆయువు పట్టే హోర్ముజ్ జలసంధి. సో ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, హోర్ముజ్ జలసంధి వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఇక భవిష్యత్తులో రాకుండా మళ్ళీ ఒకసారి ఇరాన్పై యుద్ధం చేయడానికి ఇప్పుడు హోర్ముజ్ జలసంధి గుండా కాకుండా ఇంకా వేరే ఏమైనా మార్గాలు ఉంటాయో అన్వేషిస్తారు. అట్లా అన్వేషించే ప్రయత్నం చేస్తారు. తర్వాత హోర్ముజ్ జలసంధి గుండా ఈ చమురు నౌకలు పోకుండా ఉండడానికి ఒక పెద్ద ప్రయత్నం చేసి మళ్ళీ దాడులు చేయడానికి కూడా రెడీ అవుతారు. సో కానీ ఇరాన్ కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటుంది కదా. సో ఇరాన్ భయపడిపోతుందని, దాడులు చేస్తే ఇరాన్ వెంటనే లొంగిపోతుందని, కొద్దిగా ప్రతిస్పందన మాత్రమే ఉంటుందని అమెరికా తప్పుడు అంచనా వేసింది. అమెరికా ఇజ్రాయెల్ చేసే భారీ దాడులకు ఇరాన్ భయపడిపోయి వెనక్కి తగ్గిపోతుందని అమెరికా వ్యూహకర్తలు భావించారు. దానికి విరుద్ధంగా ఇరాన్ ఎదురుదాడికి దిగింది. చమురు మార్కెట్ పతనం తాత్కాలికమే. సో ఇది పరిస్థితి కనబడుతుంది. సో చమురు మార్కెట్ పతనాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం అమెరికా చేసిన మరో పెద్ద తప్పిదం. ఇరాన్పై దాడుల వల్ల చమురు మార్కెట్కు తాత్కాలికంగా అవాంతరాలు ఏర్పడతాయని ట్రంప్ కార్యక్రమం భావించింది. అయితే ఆయిల్ ధరలు ఏదో కొద్దిగా పెరిగి మళ్ళీ యథాస్థితికి వస్తాయని యుద్ధం ముందు కొంతమంది అధికారులు వాదించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. సరఫరాలో అవాంతరాల కారణంగా చమురు ధరలు పెరిగిపోయాయి. అమెరికాలో పెట్రోల్ ధరలు ఎగిసిపడ్డాయి. ప్రపంచపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందంటూ చూస్తాను. సో పార్పుపై అతినమ్మకం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో నాకు తెలిసి ఇరాన్ 100% యుద్ధం ఆపాలా చేయాలని ఇరాన్ డిసైడ్ చేస్తుంది. ట్రంప్ డిసైడ్ అయ్యాడు, లేకపోతే నెతన్యాహు డిసైడ్ అయ్యాడు. సో ఇరాన్ చేతిలో ఉంది యుద్ధం ఆపాలా వద్దా అనేది. యుద్ధం ఆపాలా వద్దా అనేది ఎందుకు ఒక 3-4 షరతులు ఉన్నాయి. ఆ షరతుల ప్రకారం ముందుకు పోతేనే ఆపేటువంటి పరిస్థితి కనబడుతోంది, లేకపోతే ఆపేటట్టు కనబడతలేదు. సో అమెరికా ఆసుపత్రులపై ఇరాన్ సైబర్ దాడట, స్తంభించిన కంప్యూటర్లు ఆరోగ్య రంగంపై ప్రభావం అట. అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పుడు సైబర్ వార్కు దారితీసింది. అమెరికాకు చెందినటువంటి వైద్య సాంకేతిక దిగ్గజ సంస్థ స్ట్రైకర్ పై ఇరాన్ అనుబంధ హ్యాకర్ల బృందం దాడి చేసింది. దీంతో ఆ కంపెనీ కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. 2 లక్షలకు పైగా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు నిలిచిపోయాయి. 50 టెరాబైట్ల డేటా చోరీకి గురైంది. ఈ దాడికి హండాలా అనేటువంటి హ్యాకర్ల బృందం కారణమని తెలిసింది. సో అమెరికాలోని ఆసుపత్రుల పనితీరుపై ఈ దాడి తీవ్ర ప్రభావం చూపింది. ఎందుకంటే అమెరికాలోని చాలా ఆసుపత్రులు స్ట్రైకర్ అందించే వైద్య పరికరాలు, డిజిటల్ టెక్నాలజీపై ఆధారపడుతున్నాయంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి కనబడుతుంది. వైట్ హౌస్ వద్ద కలకలం, భద్రతా బ్యారికేడ్లు ఢీకొట్టిన వాహనం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. సో మొత్తానికైతే ఈ విధంగా అమెరికా ఇజ్రాయెల్ పైన ఇరాన్ పైచేయి సాధిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక పరిస్థితి. నెక్స్ట్